మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఏబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నాం అండి. ఏబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం అండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న ఏబు భక్తుడి యొక్క జీవితంలో అంతగా తన యొక్క స్థితిని గుర్తు చేస్తూ మాట్లాడుతున్న మాటను బట్టి, ఆయన నన్ను శోధించిన తర్వాత ఒక సువర్ణముగా మార్చుతాను అంటున్నాడు. ఈ సువర్ణముగా అంటే ఇక్కడున్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఒక బంగారము ఒక విలువైనదిగా అతనిని చేస్తాడని చెప్పి చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడున్న మాటల్లో ఈ యొక్క వ్యక్తిని గుర్తు చేసుకుంటే మనకు తెలిసిన మాటలే, కానీ దేవుడు ఒక్కొక్క ప్రతి క్షణమున మనతో మాట్లాడుతున్నాడంటే అది ఒక క్రొత్త కోణంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఇక్కడున్న మాటను బట్టి ఆయన శోధించిన పిమ్మట ఆయన నన్ను సువర్ణముగా మారుస్తాడు అని చెప్పి యోబు భక్తుడు అంటూ ఉన్నాడు. ఈ యొక్క యోబు భక్తుడి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతనికి ఒక గొప్ప పేరుతో మనం పిలవగలుగుతూ ఉంటాం. విశ్వాసంలో వీరుడుగా, ఈ యొక్క విశ్వాసంలో ఇతడు గొప్పగా కనపడుతున్న వాడిగా కనపడుతూ ఉంటాడు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తన జీవితంలో మాత్రం దేవుడిని స్తుతించేవాడిగా, దేవుని యందు నిరీక్షణతో కొనసాగించిన వాడినిగా కనపడుతున్న వాడిగా కనపడుతూ ఉంటాడు. ఒకటి, ఇతని యొక్క అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతని యందు దేవుడే ఒక గొప్ప సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నాడు. ఏమని? నా భక్తుడిని చూసావా అని ఆ అపవాదికి చెబుతూ ఉన్నాడు. నా యొక్క భక్తుడిని చూసావా? ఆ భక్తుడు ఎలా ఉన్నాడు? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడి యందు భయభక్తులతో నడిపించబడిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు అని చెప్పి ఆ యొక్క దేవుడే అతని యందు ఒక సాక్ష్యాన్ని చెబుతున్నాడు, సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు. ఇతడు ఒక నీతిమంతుడుగా, ఇతడు ఒక నా యొక్క సన్నిధిలో పరిశుద్ధుడుగా, ఇతడు తన యొక్క స్థితిని బట్టి ఏమాత్రం కృంగిపోయిన వాడిగా కనపడట్లేదని చెబుతూ ఉన్నవాడిగా ఉన్నాడు. ఈ యొక్క సాక్ష్యం ఉన్నది. అయితే ఇక్కడున్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క వ్యక్తిత్వంలో ఒకటి, ఇతను మంచి సర్టిఫికెట్ పొందుకున్నది ఏమిటంటే దేవుని ద్వారానే మంచి సాక్ష్యాన్ని పొందుకున్న వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ లోక రీతిలో మన జీవితాలు కూడా లోకములో ఉన్న మనుషుల యొక్క జీవితాల్లో సర్టిఫికెట్లు ఇస్తే ఇవి మనకి పనికి రావు. మనుషుల లేఖనాలు చదువుతూ ఉంటది. నేను దగ్గర 11 సంవత్సరాలు 12 సంవత్సరాల పైన ఒక వార్డ్స్ విన్నాను. ఆ వార్డ్స్ నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఏమిటంటే ఒక టైటిల్ పెట్టారు వాళ్ళు, దేవుని యొక్క సేవకులే. ఆ సేవకుడికి ఒక చెయ్యి లేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన బోధిస్తున్న మాటలు బట్టి ఆ టైటిల్ చూసి అది మాత్రం చాలా సంతోషం వేసింది నాకు. మనుషుల మెప్పు మనకే ముప్పు అంట. ఆ మాట చూసినప్పుడు నాకు అనిపించింది, అవును కదా, ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాల్లో పొగుడుతూ ఉంటారు. ఆ మనుషుల యొక్క జీవితాల్లో అదే నోటితో మరలా ఏదైనా నిందలేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడంటే ఆ సర్టిఫికెట్ ఇంకా ఎవరు తీసివేసే వాళ్ళు లేరు. ఆయన ఒక మాట చెప్పాడంటే ఇంకా ఆ మాటను ఆయన మన పట్ల నెరవేరుస్తూనే ఉంటాడు. ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే మనల్ని మనుషులు కాదు మెచ్చుకోవాల్సింది, ఆ దేవుడే మనల్ని మెచ్చుకోవాలి. ఆ మెచ్చుకునే స్థితికి మనం నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా.
అంటే ఇక్కడ ఉన్న దాన్ని బట్టి గుర్తు చేసుకుంటే ఈ యొక్క అనుభవంలో, ఏబు గారి యొక్క అనుభవంలో దేవుని దృష్టికి అతడు తన యొక్క స్థితిని బట్టి ఒక మంచివాడుగా, ఒక యథార్థవంతుడుగా, ఒక నీతిమంతుడుగా, ఒక న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులతో నడిపించబడి తన జీవితంలో చెడుతనాన్ని అసహించుకున్న వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇతనిలో అనుభవంలో ఈ యొక్క మొదటి అనుభవము తన జీవితంలో ఏ స్థితిలో ఉన్నా తన యొక్క స్థితిని బట్టి ఏమాత్రము విడిచిపెట్టిన వాడిగా కనపడట్లా. ఇతనిలో రెండో అనుభవం ఏమిటంటే ఇతడు శోధన అగ్ని వంటి శోధనలు. ఒకే రోజులో తన జీవితంలో ఎన్నో కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. తనకు కలిగినవన్నీ తన జీవితంలో వ్యయమైపడుతున్న పరిస్థితి ఆ దినము. ఆయనను దేవుని యొక్క సన్నిధిలో ఒకే ఒక మాట చెబుతున్నాడు, నాకు ఇచ్చింది యెహోవాయే, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడు. యెహోవా నామమునకి ఆ మహిమ కలుగును గాక, ఆ స్తుతి కలుగును గాక అని చెప్పగలుగుతూ ఉన్నాడంటే ఇతనిలో ఏ స్థితి ఉంది, ఇతనిలో ఏ స్వభావం ఉన్నది జ్ఞాపకం చేసుకుంటే ఇతడు అగ్ని వంటి శోధనలో కూడా దేవుని యందు ఒక నిరీక్షణతో కొనసాగించబడుతున్నాడు. ఇవి నాకు ఇచ్చినది దేవుడే అని చెప్పి ఒక గొప్ప సంతోషము చేత, అంటే ఒక గొప్ప అతని జీవితంలో ఏమాత్రము కృంగిపోయిన స్థితి కనపడకుండా దేవుడే నాకు ఇచ్చాడు ఇది. నేను తల్లి గర్భమందు నుంచి నేను ఒక దిగంబరుడిగా వచ్చాను, ఆ దిగంబరుడిగా వెళ్ళిపోదును, యెహోవా ఇచ్చాడు నాకు, యెహోవా నామమునికి స్తుతి కలుగును గాక అని దేవుని యందు చెబుతూ ఉన్నాడు. అంటే ఈ యొక్క ఏబు యొక్క భక్తుడిలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడిని దూషించిన వాడిగా కనబట్ల. ఎందుకు ఇలా నాకు దేవుడు చేశాడు అని చెప్పి ఆ దేవుడిని దూషించేవాడిగా మార్చబడలేదు. సొలొమోను గారు అంటాడు, ఏమంటాడంటే సొలొమోను గారు అంటాడు, అయ్యా నీవు నాకు ఎక్కువ ఇస్తేనేమో నిన్ను విడిచిపెట్టిపోతా, ఒకవేళ నాకు తక్కువైందనుకో నేను దూషిస్తా అనే పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు గారి యొక్క జీవితంలో దీనికి వ్యతిరేకముగా మార్చబడినది. అతని జీవితంలో కోల్పోతున్న పరిస్థితులు కూడా ఆ దేవుడిని ఏమాత్రము అతని నోటి ద్వారా ఏమాత్రము పాపం చేసిన వాడిగా, ఎందుకు ఎలా చేశారని ఆయనను దూషించినట్లుగా కనబడలేదు. అంటే ఇతనిలో రెండో అనుభవం ఏమిటంటే అగ్ని శోధనలను జయించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇతనిలో మూడో అనుభవం ఏమిటంటే ఇతడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రాణ స్నేహితులు, తనకు కలిగిన సొంత భార్య, తనకు కలిగిన భార్య, ఈ స్నేహితులు ఇతన్ని ఏం చేస్తున్నారంటే అన్నిటినీ వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక హేళనకరమైన పరిస్థితిలో మాట్లాడుతున్న స్థితి. ఈ పరిస్థితిలో కూడా ఆ దేవుని యందు తమ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క స్థితిని బట్టి కూడా అతడు నిలిచిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. భార్య అంటుంది, ఏమంటుంది 2వ అధ్యాయంలో 9వ వచనంలో అంటుంది, అయ్యా నీకు ఇంకెందుకు ఈ యథార్థత, ఎందుకు ఈ జీవితం, నువ్వు కలిగిన ఆ యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి మరణంగా అని చెప్పి ఆ పక్కనున్న భార్య మాట్లాడుతుంది. స్నేహితులు ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారు, ఆ స్నేహితులు కూడా మాట్లాడుతున్న స్థితి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలలో మనల్ని ప్రేమించేవారు, మనం ఎక్కువ ప్రేమించేవారు, మన స్నేహితులు మనల్ని హేళన చేస్తున్న పరిస్థితిలో ఉండొచ్చు. కానీ ఆ దేవునిలో నిలిచి ఉంటే ఆయన నీకు ఒక గొప్ప బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ యొక్క ఏబు యొక్క భక్తుని మనం చూద్దాం. ఈ యొక్క ఏబు యొక్క భక్తుడు ఎలా నడిపించబడ్డాడు, ఈ లోక రీతిలో మనుషుల యొక్క జీవితాలలో కలిగిన స్నేహితులు ఎలా వేదనకరమైన స్థితిని కలుగజేశారు, ఎలాగే తన యొక్క భార్య ఏ విధంగా స్థితిని తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుందో, కానీ ఆయన దేవుని యొక్క సన్నిధిలో తనకున్న నిరీక్షణతో కొనసాగించబడిన వాడిగా కనపడుతున్నాడు. శ్రమలో ఉన్నప్పుడు ఆ మనుషుల యొక్క ఓదార్పు కంటే ఆ దేవుని తన జీవితంలో ఒక సన్నిధిలో తన యొక్క స్థితిని బట్టి ఇంకా బలపరుచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
అతని యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే, శ్రమలలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇంకా తన జీవితంలో ఒక బలపరుచుకుంటున్న మాటలు కనబడుతున్నాయి. ఎందుకమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఎందుకు? ఆయన మేలులు చేసినప్పుడు బాగానే అనుభవించాం కదా, మరి మేలులు కీడు కూడా అనుభవింప తగదా అంటున్నాడంటే ఈ మాటలో ఎంత ఆంతర్యమున్నది, ఎంతగా తన జీవితంలో ఒక బలపరిచిన మాట అంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నా మనం దేవుని సన్నిధిలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఆ యొక్క పరిస్థితులు వచ్చినా, ఆ దేవుడు మనకి ఇచ్చిన మేలులను బట్టి తృప్తిపరిచినప్పుడు ఆ కీడు కూడా మనం జీవితాల్లో అనుభవించే తగదా అని చెబుతూ ఆయన అంతగా మాట్లాడుతున్నాడంటే, అతడు అంతగా శ్రమల్లో కూడా ఉన్నప్పుడు ఆ మనుషుల ఓదార్పు కంటే, మనుషులు తమ జీవితాలలో ఆ స్థితిని బట్టి ఓదార్చలేని పరిస్థితిలో ఉన్నా కానీ, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపలో అతడు బలపరచబడిన వాడిగా కనబడుతున్నాడు. మూడో అనుభవం. ఈ యొక్క నాలుగో అనుభవం ఏమిటంటే, తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని సమాధానకరమైన స్థితిని కలుగచేశాడు. దేవుడు తన యొక్క జీవితంలో ఒక రెట్టింపు ఆశీర్వాదాన్ని అతనికి ఇచ్చాడు. ఒకటి, ఇతని యొక్క వ్యక్తిత్వం గురించి దేవుడే సర్టిఫికెట్ ఇస్తున్నాడు. 2, ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి అగ్ని శోధనలో నిలిచిన వాడిగా కనబడుతున్నాడు. 3, అతని జీవితంలో ముఖ్య స్నేహితులే తనకు కలిగిన భార్య హేళన చేస్తూ ఆ యొక్క జీవితాలలో ఆ విధమైన స్థితిలో ఉన్న ఆ దేవుని సన్నిధిలో తన యొక్క స్థితిని బట్టి ఇంకా బలపరచబడుతున్నాడు. కానీ వారన్న మాటలకి కృంగిపోయిన జీవితం కాదు. మన జీవితాల్లో కూడా అదే స్థితిలో నడిపించబడ. ఈ లోకరీతిలో నువ్వు ప్రేమించేవారే కానీ, నీ పక్కన ఉన్నవారే కానీ, నీ జీవితంలో ముఖ్య స్నేహితులే కానీ, ఎవరైనా నీ జీవితంలో ఒక వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నా, నువ్వు దేవుని యందు నిరీక్షణతో కొనసాగించబడు. ఆ దేవునిలో ఇంకనూ బలపరచబడు. అప్పుడు దేవుడు నీ పట్ల తగిన మేలు చేస్తాడు. ఇక్కడ 4వ అనుభవం ఏమిటంటే, వీరి జీవితంలో, ఈ యొక్క వ్యక్తి జీవితంలో కావలసిన సమాధానకరమైన స్థితిని ఆ యొక్క వ్యక్తికి అనుగ్రహించాడు. ఆ యొక్క సమాధానకరమైన స్థితిని అనుగ్రహించి అతనిని ఒక రెట్టింపు ఆశీర్వాదంతో నింపాడు. ఇలాంటి స్థితి ఎందుకు కలిగింది అంటే, అతడు దేవుని యందు ఒక నిరీక్షణతో కొనసాగించబడ్డాడు కనుకనే అతనిలో ఆ గొప్ప కార్యములు జరిగించబడ్డాయి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే నాకు ఒక ఇష్టమైన మాట ఏమిటంటే, ఇతడు ఒక మాట మాట్లాడతాడు. ఆ మాట నాకు చాలా ఇష్టము. 19 గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, నా విమోచకుడు సజీవుడనియు ఆ భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగ నా శరీరం చీకిపోయినను, నా యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిని కలిగినను, నేను నా దేవుని ఎదుట నా యొక్క జీవితంలో ఆ దేవుడు నేను ఆయన కన్నుల ఎదుట ఆయనను నేను చూస్తాను అని చెబుతూ, నా మటుకే చూస్తాను మరి ఎవరు కాదు అని చెప్పి ఒక ధైర్యంతో ఒక విశ్వాసముతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇతని పట్ల ఆ మాటను నాకు జ్ఞాపకం చేసుకుంటే, ఇతని యొక్క స్థితిలో గుర్తు చేసుకుంటే ఎంతగా ఆ విశ్వాసముతో ఆ మాట అంటుండే. నా శరీరం చీకిపోతుంది, నా శరీరం ఈ విధమైన స్థితిలో కుషించినను, నేను దేవుని ఎదుట నా జీవితంలో నేను ఒక దినమున నేను నా దేవుణ్ణి చూస్తానని చెప్పి ఒక ధైర్యంతో చెబుతున్న మాట ఇదే. అతని పట్ల అందుకే ఒక విశ్వాసంతో కొనసాగించబడ్డాడు కనుక అతను దేవునితో సమాధానం పొందుకొని ఒక రెట్టింపు దీవెనలతో నింపబడ్డాడు కనుక అతడు ఒక మేలుకరమైన స్థితిలోనికి మనకి ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక విశ్వాస వీరుల్లో ఏదైనా పట్టికలో ఉన్నాడంటే ఇతడు ఒక గొప్ప పట్టిక మీద ఇతడే మొదటిగా ఒక స్థానాన్ని కలిగి ఉన్నవాడిగా కనపడుతూ ఉంటాడు. ఈ యొక్క విశ్వాసము ఎవరి పట్ల మనం చూడలేము, కానీ ఇతడు తన జీవితంలో తనకు కలిగినవి కోల్పోయినా, తన శరీరం కోషించిపోతున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్న ఒక నిరీక్షణతో కొనసాగించబడుతున్నాడు. ఇతడు మనకి ఒక మాదిరికరంగా చూపిస్తున్నాడు కనుక ఆ మాదిరికరమైన మన జీవితంలో మన యొక్క స్థితిని బట్టి మనము ఆ విధమైన స్థితిలో మనం వాటిని మన జీవితాల్లో కూడా అనుసరించి నడిపించబడదాం. ఒకటి, తన జీవితంలో
వ్యక్తిత్వంలో మంచి పేరు పొందుకున్న వాడిగా దేవునితో మంచి పేరు పొందుకోవాలి. కానీ లోకములో మనుషుల పేరుతో మనుషుల జీవితాలలో మెచ్చుకుంటారు. మెచ్చుకున్న వారే మరి ఇంకొక దినమున దూషించే పరిస్థితులు వస్తాయి. కానీ మన దేవుడే మెచ్చుకోవాలి. మన దేవుడే మనల్ని గొప్ప చేయాలి. అగ్ని శోధనలో మన జీవితాలు నిలుచుకుందాం. ఆ విధమైన స్థితిలో నడిపించబడదాం. మొక్క స్నేహితులే కాదు, భార్య మాటలే కానీ, ఇంకా నీ పక్కన ప్రేమించే ఎవరైనాను నిన్ను ఏ స్థితిలో నిన్ను దూషిస్తున్నా నువ్వు దేవుని సన్నిధిలో ఇంకనూ బలపరచబడు. అలాంటి కృప నీకు అనుగ్రహించాలి. అలాగే నువ్వు దేవుని సన్నిధిలో ఒక నిరీక్షణతో కొనసాగించబడి ఆ దేవుడు నీ పట్ల సమాధానం అనుగ్రహించి నీ జీవితంలో కావలసిన రెట్టింపు దేవులలో అనుగ్రహించును గాక. ఈ మాటలో మీ వినికులలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యకర మహోన్నతుడ, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాలం మాతో మాట్లాడిన మాట బట్టి నీ స్తోత్రాలు. ఏబు భక్తులు మీరు తెలియజేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఏబు భక్తుల్లో నా తండ్రి 4 అనుభవాలు మాకు తెలియజేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయా నా తండ్రి మీ ద్వారా మంచి పేరు పొందుకున్న వాడిగా కనపడుతున్నారు. అట్టి కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. ఈ లోక మనుషుల ఎదుట మా జీవితాలు గొప్పవారిగా అయా నా తండ్రి సర్టిఫికేట్లు పొందుకుంటే అవి కొంతవరకే ఉంటాయి. కానీ మీ వద్ద నా తండ్రి సర్టిఫికేట్ పొందుకున్నామంటే అది నిరంతరం నిలిచి ఉంటుంది. అట్టి కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. ఆయనకు స్తోత్రాలు తండ్రి. దేవా మీరే కృప చూపించండి. అయ్యా అగ్ని శోధనలు ఎంతగానో చిన్న తండ్రి నీ సన్నిధిలో నిలిచే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకుని ఆయనకు స్తోత్రాలు తండ్రి. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయనకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము ఎంతగా ప్రేమించేవారే మా పక్కన ఉంటున్నాం. మా ప్రేమించిన వారు అయ్యా మమ్మల్ని ఎప్పుడో ఒక దినమున నా తను దూషిస్తున్న పరిస్థితిలో మేము కృంగిపోక నా తను నీ సన్నిధిలో ఇంకానూ బలపరచబడే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయండి. ఆయనకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి నీ అంది శ్వాసం ఉంచితే నా తండ్రి అయ్యా మీరు తగిన సమయంలో దేవుని యొక్క నా తండ్రి సమాధానకరమైన స్థితిని అనుగ్రహించి అయ్యా కుటుంబం పట్ల నా తండ్రి రెట్టింపు దీవెనలతో నింపుతారని అయ్యా మా జీవితాల్లో ఆ దీవెనలో మేము పొందుకునే కృపను మాకు దయచేయండి. మీరు నా తండ్రి మొదటిగా మాట్లాడిన మాటను బట్టి నేను స్తోత్రాలు తండ్రి. శోధింపబడిన పిమ్మట నా తండ్రి మీరు సువర్ణముగా మార్చగలిగిన దేవుడివి. అయ్యా శోధనలో నిలిచిన వారుగా మా జీవితాలు ఉంచుకొని అయ్యా నా తండ్రి ఒక సువర్ణముగా, ఒక విలువైన వారిగా, ఒక బంగారముగా మా జీవితాలు ఉండే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకొని నీకు మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.